Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఉద్యోగుల బకాయిలు తీర్చడానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు జీతాల్లో సగం కట్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో సుమారు 8,000 కోట్లు రిటైర్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి తెలిపారు. అయితే బకాయిలు క్లియర్ చేయడానికి వనరుల సమీకరణ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. పదవి విరమణ చేసినటువంటి వృద్ధులు తమ సొంత డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదని 100 రోజుల్లో బకాయిలను క్లియర్ చేయడమే లక్ష్యమంటూ కూడా మంత్రి పొంగులేటి తెలిపారు. సో మంత్రులే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల్లోనూ 50% కోత విధించనున్నట్లుగా మంత్రి పొంగులేటి తెలిపారు. మొత్తం మీద తెలంగాణలో కూడా మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధుల యొక్క జీతాల్లో కోత విధించడం, సో ప్రభుత్వం యొక్క ఆర్థిక వనరుల సమీకరణ, సో దీంతో పాటుగా ఎక్కువ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చులో కొంతవరకు తగ్గించుకునేటువంటి వ్యూహంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సో హిమాచల్ ప్రదేశ్ మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగానే తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, తాజాగా తెలంగాణ సర్కార్ సేమ్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో రాజకీయ వర్గాలు మాత్రం జోరుగా చర్చ సాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడం, అక్కడ తరచు వరదలు రావడం, తరచు ప్రకృతి ఆగ్రహించడం, ఇలాంటి చర్యల వల్ల వరుసగా ఏదైతే నదులు పొంగి పొరలడం, విపరీత అకాల వర్షం కురవడం, ఇలాంటి చర్యల వల్ల హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా హిమాచల్ ప్రదేశ్ కు ఇవ్వకపోవడం లాంటి కారణాలతో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు జీతాలు కట్ చేసుకోవాలంటూ సీఎం సుక్కు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణ అంశం మనం చూసినప్పుడు, ఏదైతే దేశంలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 3 రాష్ట్రాల్లో కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు. హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ లో ఇప్పటికే జీతాలకు కోత పెట్టారు. మరోపక్క తెలంగాణ బడ్జెట్, తెలంగాణకు సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. ఈ బకాయిలు తీర్చడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క 100 రోజుల్లో ప్రణాళిక పెట్టుకున్నారు. ఈ 100 రోజుల్లో 8,000 కోట్ల రూపాయలు వనరులు సమీకరించడానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం ద్వారా ఆయా విభాగాల నుంచి వనరులను సమీకరించే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా వనరులు సమీకరించలేకపోతే సీఎం నుంచి మొదలు పెడితే ఎమ్మెల్సీల వరకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు జీతాలు సగం తగ్గించాలనే ఒక ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదన రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు పాటిస్తాయో ఏమో లేదో చూడాలి. కానీ అయితే ప్రస్తుతం తెలంగాణ ఏదైతే రిటైర్డ్ ఉద్యోగుల్లో మానసిక స్థైర్యం పెంపొందించడానికి, మరోపక్క ఇప్పటికే ఆయా ప్రభుత్వ బెనిఫిట్స్ రాక కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 8,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడానికి 100 రోజులు ప్రణాళిక పెట్టుకున్నారు. ఈ 100 రోజుల్లో ఖచ్చితంగా 8,000 కోట్ల రూపాయలు సమీకరిస్తాం, అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల జీతాలలో కోత పెడతామంటూ పొంగులేటి ప్రకటించడం జరిగింది. రిటైర్మెంట్ డబ్బుల కోసం వృద్ధులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడం తమకు ఇష్టం లేదంటూ నేరుగా పొంగులేటి ప్రకటించడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల్లో కూడా ఇదే రకంగా కోత విధిస్తే సో అన్ని పక్షాలు అంగీకరించేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల విషయంలో మనం చెప్పలేం. కానీ అధికార పార్టీకి సంబంధించిన 69 మంది ఎమ్మెల్యేలలో ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక సిపిఐ ఎమ్మెల్యే ఉన్నారు. సిపిఐ ఎమ్మెల్యే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రస్తుతం మన దగ్గర సమాచారం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలలో కూడా కోత పెడతాం, 50% తగ్గించుకోమని నేరుగా ప్రభుత్వమే సలహా ఇస్తుంది. అయితే ఏదైతే జీతాల కోతకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటుంది అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుంది. అయితే బకాయిలు
ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అంటూ ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. మరోపక్క పొంగిరెడ్డి కూడా ప్రకటించాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలువురు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఆవేదన చెందుతున్నారు. ఏదైతే రాష్ట్రానికి ఏదైతే ఆదాయం తగ్గింది, అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడం, మరోపక్క తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయడం, ఆ సమ్మె ప్రభావం పడడం, మరోపక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం, ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయని ఒక రాజకీయ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులు తమకు బకాయిలు ఇవ్వలేదు, వేతన సవరణ చేయలేదు. మరోపక్క పిఆర్సీ ఎన్కాష్మెంట్ లీవులకు సంబంధించిన అంశాల్లో కూడా ఆశించిన స్థాయిలో ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆర్టీసీ సమ్మె 3వ రోజుకి జరిగింది. ఈ నేడు ఆర్టీసీ ఉపసంఘం కూడా మంత్రులతో భేటీ అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారాలను మనం చూసినప్పుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. ఈ నిధులు రాకపోవడంతో అటు ఉద్యోగులకు సకాలంలో ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేని పరిస్థితి, సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు 60% జీతాలకు ఖర్చులకే సరిపోతుంది. తెచ్చిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి. ఇలా వరుసగా ఆయా ప్రభుత్వాలకున్న ఇబ్బందులు నేరుగా ఆర్టీసీ కార్మికులతో కూడా నేడు మంత్రివర్గ ఉపసంఘంలో ఇవన్నీ చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా 50% జీతం తగ్గించుకోవాలనే ఒక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే ఇది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే దీన్ని సమర్థిస్తారా, లేక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సమర్థిస్తారనే చూడాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు 100 రోజుల్లో చెల్లిస్తాం, సత్వరం చర్యలు తీసుకుంటాం, మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం, వనరులు సమీకరిస్తామంటూ పొంగులేటి ప్రకటించాడు. అయితే చూడాలి రాబోయే 100 రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందో, అందుకు చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుందో లేదో వేచి చూడాలి. సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఉద్యోగుల బకాయిలను తీర్చడానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో సగం కట్ చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో సుమారు 8,000 కోట్లు రిటైర్మెంట్ బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి తెలిపారు. సో బకాయిలు క్లియర్ చేయడానికి వనరుల సమీకరణ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. పదవి విరమణ చేసినటువంటి వృద్ధులు తమ సొంత డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. 100 రోజుల్లో బకాయిలను క్లియర్ చేయడమే లక్ష్యం అంటూ కూడా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంటూ కూడా పేర్కొన్నారు. సో మంత్రులే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల్లో కూడా 50% కోత విధిస్తున్నట్లుగా కూడా సో పొంగులెట్టి తెలిపారు. చూడాలి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం ఆర్థిక వనరుల సమీకరణకు ఏ విధంగా ఉపయోగపడనుంది. దీంతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల్లో కూడా కోత విధిస్తే సో అఖిలపక్షంగా స్వాగతిస్తారా ఈ నిర్ణయాన్ని, లేదా వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చేటువంటి కామెంట్ ఏ విధంగా ఉండబోతుంది. సో ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు ప్రభుత్వ నిర్వహణ వ్యయ ఖర్చుల కిందే దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రభుత్వం అధికంగా వనరులను ఖర్చు చేయడం ద్వారా, ప్రభుత్వం అధికంగా వ్యయం చేయడం ద్వారా సో జీతాలకు సంబంధించినటువంటి బకాయిలైనా ఇతర ఆర్థిక సమస్యలైనా తలెత్తేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రభుత్వ తమ యొక్క ఆర్థిక వ్యయాన్ని తగ్గించుకునేటువంటి దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క జీతాలలో కోత విధించేటువంటి అవకాశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది.